హలో మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. నేనే మీ అభి, మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం ఏం చూడబోతామంటే హై ఫ్లయర్ పవన్ కుమార్ షెరావత్ గురించే చూడబోతాం. పీకేఎల్ 11కి వచ్చి తెలుగు టైటన్స్ పవన్ కుమార్ షెరావత్ని రిటైన్ చేస్తారా లేకపోతే రిలీజ్ చేస్తారా అనేది మొత్తం డీటెయిల్గా చూడబోతాం. అఫ్కోర్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు అనేది వీడియోకి లైక్ చేయండి. అప్పుడే రాబోయే వీడియోస్ ఇంకా నాకు చాలా మంచిగా చేయాలనిపిస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతాం. అఫ్కోర్స్ అండి, పోయిన సీజన్ పీకేఎల్ 10లో మన పవన్ కుమార్ షెరావత్ పర్ఫార్మెన్స్ అయితే ఇన్ అండ్ అవుట్గానే ఉండింది అనొచ్చు. కొన్ని మ్యాచెస్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు, కొన్ని మ్యాచెస్ అయితే అంతగా పర్ఫార్మెన్స్ అయితే ఇయ్యడు. మొత్తానికి 21 మ్యాచెస్ ప్లే చేస్తే 217 పాయింట్స్ అనేది అతను స్కోర్ చేశాడు. బట్ ఇంతకు ముందు సీజన్స్లో, అంటే బిఫోర్ సీజన్స్ చెప్తున్నాను, సీజన్ 7 కానీ సీజన్ 8 కానీ అతని పర్ఫార్మెన్స్ అయితే సూపర్ పర్ఫార్మెన్స్, అంతే బీస్ట్ మోడ్లో ఉంటుంది అతని పర్ఫార్మెన్స్ అయితే. సీజన్ 7లో వచ్చి 24 మ్యాచెస్ ప్లే చేస్తే 360 పాయింట్స్ అనేది ఎర్న్ చేశాడు. అదే సీజన్ 8లో 24 మ్యాచెస్ ప్లే చేస్తే 320 పాయింట్స్ అనేది ఎర్న్ చేశాడు. సీజన్ 9లో వచ్చి అతనికి ఇంజురీ అయిపోయేలా తమిళ తలవాస్ తరపున ఆడాడు. ఫస్ట్ మ్యాచ్ అతనికి ఇంజురీ అయిపోయింది. ఇంజురీ అయిపోయేలోపల అతను ఎగ్జిట్ అనేది అయిపోయాడు. సీజన్ 10లో నేను చెప్పినట్టు 21 మ్యాచెస్ ప్లే చేస్తే 217 పాయింట్స్ అనేది ఎర్న్ చేశాడు అనొచ్చు. బట్ నిజం చెప్పాలంటే మనకి పాయింట్స్తో అనేది పవన్ కుమార్ షెరావత్తో పని లేదు. పోయిన సీజన్ అంటే సీజన్ 10లో వచ్చి మన పవన్ కుమార్ షెరావత్ వచ్చి మన తెలుగు టైటన్స్కి క్యాప్టెన్సీ చేశాడు అనొచ్చు. క్యాప్టెన్సీ చేస్తే పాయింట్స్ టేబుల్లో లాస్ట్ స్పాట్లో ఉన్నారు మన తెలుగు టైటన్స్. ఇది చాలా వరస్ట్ మూమెంట్ అనవచ్చు తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరికీ. లాస్ట్ సీజన్ మాత్రమే ఇలా ఉన్నారా అంటే లాస్ట్ ఒక 3 సీజన్స్గా మన తెలుగు టైటన్స్ అయితే ఒక బాటమ్ ఆఫ్ ద టేబుల్లోనే ఉంటున్నారనేది ఒక రియాలిటీ ఫ్యాక్ట్ అనొచ్చు. ఇప్పుడు మొత్తానికి పవన్ కుమార్ షెరావత్ని ఇప్పుడు పోయిన సీజన్ వచ్చి 217 పాయింట్స్ అనేది స్కోర్ చేశాడు 21 మ్యాచెస్కి. ఇది మంచి పాయింట్సా కాదా అంటే పవన్ కుమార్ షెరావత్ గురించి రియల్లీ చెప్పాలంటే మంచి పాయింట్సే అండి. ఎందువల్లంటే పోయినసారి పీకేఎల్ 10లో వచ్చి హైయెస్ట్ పాయింట్స్ని సంపాదించిన ప్లేయర్ వచ్చి దబాంగ్ దిల్లీ ప్లేయర్. అతను వచ్చి 23 మ్యాచెస్ ప్లే చేస్తే 276 పాయింట్స్ అనేది స్కోర్ చేశాడు. ఎవరు 276 స్కోర్ చేశారంటే ఆ ప్లేయర్ని మీరే గెస్ చేయండి. నాకు తెలుసు, బట్ మీరే గెస్ చేయండి. అఫ్కోర్స్ వాళ్ళిద్దరికి డిఫరెన్స్ పవన్ కుమార్ షెరావత్కి అండ్ దబాంగ్ దిల్లీ ప్లేయర్, అతను దబాంగ్ దిల్లీ కేసీ ప్లేయర్. అతనికి డిఫరెన్స్ ఏంటంటే 59 పాయింట్స్ మాత్రమే డిఫరెన్స్ అనొచ్చు. పవన్ కుమార్ షెరావత్ జస్ట్ 21 మ్యాచెస్లో 217 అనేది ఒక మంచి స్కోరే. బట్ ఇంతకు ముందు సీజన్స్లో ఒక బీస్ట్ మోడ్లో ప్లే చేశాడు. పోయిన ఇయర్ ఎందుకు పర్ఫార్మెన్స్ బాగలేదంటే టీమ్ ప్లేయర్స్ అనేది, అంటే అతనికి వచ్చి మంచి సపోర్ట్ అనేది లేదు. మన టీంలో వచ్చి ఫుల్ యంగ్స్టర్స్ అనొచ్చు. యంగ్స్టర్స్ వచ్చి పవన్ కుమార్ షెరావత్కి మంచి సపోర్ట్ అనేది లేదు. ఒకసారి కానీ పవన్ కుమార్ షెరావత్ అవుట్ అయిపోతే అతను వచ్చి ఎవరు మ్యాట్ పైకే తేటలేదు అనొచ్చు. అతనికి సపోర్ట్ అనేది లేదు. సపోర్ట్ లేకపోయినా ఏదో ఒకలాగా అతను వచ్చి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. దాని తర్వాత డిఫెన్స్ దగ్గర మొత్తం ఫెయిల్ అవుతూ ఉండింది పోయిన సీజన్. దాని తర్వాత మ్యాచ్ అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ అనేది ఉంటుంది. కోచ్ అంటే క్యాప్టెన్ని పిలుచుకుంటారు. అప్పుడు వచ్చి మన శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చి మొత్తం పవన్ కుమార్ షెరావత్ చేశారు. పవన్ కుమార్ షెరావత్ వల్లే మేము ఓడిపోతున్నాం, అలా కొన్ని మాటలు అనేది అతను గారు చెప్తాడు ప్రెస్ మీట్లు అనేది. మొత్తానికి తెలుగు టైటన్స్ అయితే పీకేఎల్ 10 సీజన్ కంప్లీట్ అయినట్టునే ఒకటి అయితే డిసైడ్ చేసిందండి. ఏం డిసైడ్ చేసిందంటే శ్రీనివాస్ రెడ్డి గారిని, అంటే తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ ఫర్ పీకేఎల్ 10 అతను ఉన్నాడు కదా, అతను వచ్చి రిమూవ్ చేసేశారు. రిమూవ్ చేసి కొత్త హెడ్ కోచ్ని అనేది దగ్గర అపాయింట్మెంట్ చేశారు. సీజన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఐ థింక్ ఒక 30 డేస్లోనే అతను వచ్చి రిమూవ్ చేసి శ్రీనివాస్ రెడ్డి గారిని రిమూవ్ చేసి కొత్తగా హెడ్ కోచ్ని దగ్గర అపాయింట్మెంట్ చేశారు. అతని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాం. మీకు ఎవరో ఆ హెడ్ కోచ్ అని తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఐ థింక్ ఇలా జరిగి ఉండొచ్చండి. అఫ్కోర్స్ అఫీషియల్లీ అయితే ఎక్కడ ఇలాంటి అప్డేట్స్ అయితే రాలేదు, బట్ ఐ థింక్ ఇలా జరిగి ఉండొచ్చు. ఇది వచ్చి నా థీరీ. అఫ్కోర్స్ మీకు ఏమైనా థీరీస్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. పవన్ కుమార్ షెరావత్తో సీజన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే పవన్ కుమార్ షెరావత్ వచ్చి మేనేజ్మెంట్ వచ్చి మాట్లాడుండొచ్చండి. అతని పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది, బట్ పాయింట్స్ టేబుల్లో లాస్ట్లో ఉన్న దానికి బోల్డ్ అని రీజన్స్ ఉంది. దాని గురించి రాబోయే వీడియోస్లో మాట్లాడతాం. పవన్ కుమార్ షెరావత్తో మాట్లాడుండొచ్చు. వాట్స్ పవన్ ఇలా పర్ఫార్మెన్స్ ఇలా ఉండింది, వాట్ హ్యాపెన్స్ ఇలా అంటే మ్యాచెస్ గురించి కానీ లేకపోతే పాయింట్స్ టేబుల్ గురించి కానీ మొత్తం మాట్లాడి ఉంటారు. అప్పుడు వచ్చి పవన్ కుమార్ షెరావత్ చెప్పి ఉంటాడు, నెక్స్ట్ సీజన్ నేను కంటిన్యూ అవ్వాలంటే శ్రీనివాస్ రెడ్డి గారిని వచ్చి రిమూవ్ చేసేయండి, నేను నెక్స్ట్ సీజన్ కంటిన్యూ అవుతాను, లేకపోతే నేను తెలుగు టైటన్స్ క్యాంప్ నుంచి వెళ్ళిపోతాను అట్లా అని ఉంటాడు. తెలుగు టైటన్స్ టీం నుంచి వెళ్ళిపోతా అని ఉంటాడు. అలాంటి టైంలో వచ్చి అఫ్కోర్స్ తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ వచ్చి ఒక డిసైడ్ చేసిండొచ్చు. ఏం డిసైడ్ చేసిండొచ్చు అంటే శ్రీనివాస్ రెడ్డి గారిని వచ్చి రిసైన్ చేసి పవన్ కుమార్ షెరావత్ని పీకేఎల్ 11 అంటే ఈసారి జరగబోతుంది కదా, దానికి వచ్చి రీటైన్ చేసేదానికి ఛాన్సెస్ అనేది హై లెవెల్లో ఉంది. అఫ్కోర్స్ పవన్ కుమార్ షెరావత్కి 2.6 crores ఇస్తున్నారు. అది వచ్చి చాలా పెద్ద అమౌంట్ అని మీరు చెప్పొచ్చు. అఫ్కోర్స్ పోయిన సీజన్ పీకేఎల్ 10 ఆప్షన్లో వచ్చి పర్స్ అమౌంట్ అనేది 5 crores. పీకేఎల్ 11కి నాకు తెలిసి పర్స్ అమౌంట్ని ఇంక్రీజ్ చేసేదానికి
చేయడానికి ఛాన్సెస్ అయితే హై లెవెల్లో ఉంది. పర్స్ అమౌంట్ ఇంక్రీజ్ చేస్తే అప్పుడు ఇంకా కొన్ని ప్లేయర్స్ని ఎక్స్పీరియన్స్ అండ్ ప్లేయర్స్ని బాగా పవర్ఫుల్ ప్లేయర్స్ని అనేది మన తెలుగు టైటన్స్ కొనుక్కోవచ్చు. కొనుక్కుంటే ఒక మంచి పర్ఫార్మెన్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం వెయిట్ చేసి చూడాలి. ఒకవేళ రిలీజ్ చేసి కూడా పవన్ కుమార్ షెరావత్ని వాళ్ళు వచ్చి ఆప్షన్లో కూడా ఆర్టీఎం కార్డ్ యూస్ చేసి అతన్ని వచ్చి తీసుకోవచ్చు. మేబీ 2 థింగ్స్ జరగవచ్చు. ఒకటి వచ్చి రిటైన్ అయినా చేయవచ్చు, లేకపోతే ఆర్టీఎం కార్డు ద్వారా పవన్ కుమార్ షెరావత్ని అనేది తీసుకోవచ్చు. మనం వెయిట్ చేసి చూద్దాం ఏం జరుగుతుందో. ఇది వచ్చి నా థియరీ మాత్రమే. వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోయింది. నేను ఎప్పుడు ఇంత పెద్ద వీడియోస్ అనేది మ్యాక్సిమం అప్లోడ్ చేయను. ఈ వీడియో అయితే చాలా ఎక్కువ అయిపోయింది. లాస్ట్గా మారల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే పవన్ కుమార్ షెరావత్ విల్ బీ కంటిన్యూ ఫర్ PKL 11 అనేది చెప్పేసి ఈ వీడియోని ఏం చేస్తాను. వీడియోని ఏం చేసే ముందు ప్రతి ఒక్కరైనా వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. టాటా సీ యు గైస్ మీట్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ అబ్బీ ఫ్యామిలీ. టేక్ కేర్.